చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అరుపులు, కేకలు ఆఫీసర్ల మీద జైల్లో కూడా రకరకాలుగా ఆయన ప్రవర్తించారని తెలిసిందండి. కానీ మొన్న దాంట్లో కోర్టులో ఎక్కడ ఏడ్చారటండి ఆయన. ఏడ్చారు, పాప ఏడ్చిందన్న టైపులో అప్పుడు రౌద్రంగా కోపంగా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఏడ్చారంట. పొదిలి సంఘటన సందర్భంగా కొంతమందిని అదుపులో తీసుకున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ విచారణ చేస్తున్నటువంటి విచారణ సంస్థల దగ్గరికి వెళ్ళి అతను చేస్తున్న హడావుడి అంతా చూసాం. ఆ రోజు వీరంగం చేశాడు. వీరంగం చేసిన తర్వాత ఈ మద్యం కుంభకోణంలో అతని పాత్రను, అతని ప్రమేయాన్ని దృష్టిలో పెట్టుకొని అదుపులో తీసుకున్న సందర్భంగా ఆ రోజు అతను మాట్లాడిన విధానం, ఎవరైతే విచారణ సంస్థలు ఉన్నాయో వాళ్ళ కార్యాలయం ముందే ఇల్లు తీసుకుని ఉంటాను, ఇక్కడుండే మీ సంగతి తెలుస్తాను అని చెప్పని అతను మాట్లాడిన విధానం అందరూ కూడా ప్రత్యక్షంగా అందరూ చూశారు. ఇందుట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు న్యాయమూర్తి దగ్గర అతను వాపోయిన విధానం ఏందయ్యా అంటే, నా తల్లికి నేను మాటిచ్చాను. నా తల్లికి నేనేం మాటిచ్చానంటే, ఈ మద్యం జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే మద్యం వల్ల నా తండ్రిని సోదరుని కోల్పోయాను కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పని మాటిచ్చాను అని చెప్పి కాబట్టి నేను ఈ మద్యం వ్యాపారం ఎందుకు చేస్తాను అని అన్నాడు. వాళ్ళ తల్లికి మాటిచ్చి ఉండొచ్చు మద్యం జోలికి వెళ్ళనని, అంతేకాని మద్యం వ్యాపారం చేయనని చెప్పి అతను చెప్పుండడు. గమనించుకోవాలి. ఎందుకంటే తాగనని అన్నారు ఆయన అని ఉండొచ్చు, తల్లికి మాటిచ్చి ఉండొచ్చు, మద్యం తాకపో ఉండొచ్చు. అక్కడ తల్లికి మాటిచ్చిన విధానాలు అతను అమలు చేసి ఉండొచ్చు. కానీ మద్యం వ్యాపారంలో అంటే ప్రజల రక్త మాంసాలతోటి వ్యాపారం చేస్తూ ఉంటే చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఆ వచ్చిన ధనాన్ని ఏ విధంగా ఎవరికి ఎన్నికలకి కార్యక్రమంలో తరలించే విధానంలో జగన్మోహన్ రెడ్డికి అతను సహకరించిన విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి అనుసంధానంగా తెలంగాణలో ఉంటూ వాళ్ళ మనుషులను పెట్టుకొని ఏ విధంగా నేర్పిన విధానం ఇవన్నీ ప్రజలందరూ కూడా తెలిసి ఈరోజు దాచుకుంటే దాచే కాదు కదా, జరిగిన వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మద్యానికి సంబంధించి 30,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదుగా. ఆ ప్రభుత్వంలో నువ్వు కూడా ఒక భాగస్వామివే కదా, ఆ రోజు ప్రశ్నించలేదు కదా. ఇప్పటి వరకు కూడా ఇంకా 30 లక్షల మంది పైన ఈరోజు ఆ మద్యం మహమ్మారిని బడి ఈరోజు అనారోగ్యం పాలయ్యి వాళ్ళు వైద్య సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ గురించి ఏ రోజు నువ్వు ప్రశ్నించలేదు కదా. ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ఇది తప్పు, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి అందజేశారని చెప్పని దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నువ్వు ఏ రోజు ప్రశ్నించలేదు కదా. వాళ్ళకల్లే కొమ్ము కాసావు కదా, వాళ్ళని ప్రశ్నించలేదు కదా, ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్నావు కదా. ఇంత కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పని రోజుకో కుంభకోణాలు బయటకు వస్తున్నా కూడా ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి మంచివాడు, మేము ఎలాంటి తప్పులు చేయలేదు, రాజకీయ కక్షతోటి మమ్మల్ని అదుపులో తీసుకుంటున్నారని మాట్లాడుతున్నావే తప్ప నిజంగా నీ మీద రాజకీయ కక్ష తీర్చుకోవాలనే కోరిక కనుక వాళ్ళకు ఉండటైతే వేరే అభియోగాల మీద నేను అదుపులో తీసుకునేవాళ్ళు కదా. నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో పులివర్తి నాని గారి మీద ఎన్నికల సందర్భంగా ఆ యొక్క భద్రపరిచే స్థలం దగ్గరకు వచ్చినప్పుడు అతని మీద దాడి చేసిన విధానం, ఆయన చావంచుల దాకా వెళ్ళి వచ్చిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని దాని మీద నేను అదుపులో తీసుకోలేదు, నీ కొడుకును అదుపులో తీసుకోలేదు. మరి నిజంగా అదుపులో తీసుకోవాలి, నీ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అయితే ఆ విధంగా తీసుకునేవాళ్ళు కదా. నీ కొడుకుని అతను విదేశాలకు పారిపోతూ ఉంటే బెంగళూరులో పట్టుకొని వచ్చారు కదా, అయినా సరే నీకు అక్కడే అతను వదిలిపెట్టడం కూడా జరిగింది కదా రాస మర్యాదలు చేసి. మరి కక్ష సాధింపు చర్యలు ఉంటే ఆ రోజే అదుపులో తీసుకోవాలి కదా. అంటే ఈ ప్రభుత్వం నీ మీద ఇంకా కక్ష సాధింపు చర్యల్లో దిగలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించి నువ్వు కూడా దాంట్లో ఉన్నావు కాబట్టి ఎవరెవరితోటి నీ మనుషుల్ని ఏ విధంగా ఎక్కడెక్కడ పంపించావో చూశారు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చి నువ్వు ఎన్ని పర్యాయాలు ఈ నేలమాళికల దగ్గర కూర్చొని ఎంతమందితోటి మాట్లాడుతున్నావో విషయాలని బయటకు వచ్చినాయి కాబట్టి ఈరోజు నిన్ను అదుపులో తీసుకున్నారు. న్యాయస్థానాలు కూడా అవి ధృవీకరించుకున్నాయి కాబట్టి నిన్ను కారాగారంలో పెట్టారు. నమ్మకపోతే ఎవరండి అసలు ఇవ్వరు కదా, ఆ మామూలుగా నిన్ను కారాగారంలో పెట్టే అవకాశం ఇవ్వరు కదా. మరి నీకు వెలిసిబాట్లయితే ఇచ్చేవాళ్ళు కదా మిగిలిన వాళ్ళలాగానే. కాబట్టి ఇప్పటి వరకు మద్యం కుంభకోణంలో ఎవరిని అదుపులో తీసుకున్నా 12 మందిని అదుపులో తీసుకున్నారు. నువ్వు 9వ వాడివి. తర్వాత నీ 2 అనుచరులను అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అతను లోక్సభ సభ్యుడు, 3వ పర్యాయం గెలిచాడు, అయినా అదుపులో తీసుకున్నారు. మరి అతనికి కూడా వెలిసిబాటు రాలేదు అంటే అతను కనుక ఏదైనా అతని వల్ల తప్పు లేదు అనుకుంటే అతను కావాలని కనుక అదుపులో తీసుకున్నారని చెప్పి భావనలు అతను ఉంటే మామూలుగా నియమ నిబంధనల ప్రకారం లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకుంటే సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది కదా. అయినా సరే వాళ్ళు మిన్నకున్నారు అంటే దాని అర్థం ఏంటి, తప్పులు చేశారనే కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈరోజు వాళ్ళు విచారణ సంస్థలు నిజంగానే రాజశేఖర బాబు అనే వ్యక్తి చాలా చక్కగా
పర్యవేక్షణ చేస్తూ మనకు తెలియని విషయాలు కూడా చాలా తక్కువ సమయంలో ఇంతమందిని 12 మందిని అదుపులో తీసుకున్నారు, 250 మందిని విచారించారు, దేశ విదేశాలు వీళ్ళు ఏమేం చేశారో చూపిస్తూ ఉన్నారు. ఎన్ని నేలమాళికలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఎవరెవరు నిర్వహించారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సంబంధం లేని వ్యక్తులుగా భావించే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే మరి మిగిలినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఈ పేర్లన్నీ బయటకు వచ్చినాయి అంటే వాళ్ళు ఎంత పరిశోధన చేస్తే వచ్చినాయి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మారు పేరుతోటి విదేశాలకు పయనమై వెళ్ళిపోతూ ఉంటే కూడా అదుపులో తీసుకున్నారంటే ఎంత చక్కగా విచారించారో మనకు అర్థమైపోతూ ఉంది కదా. అంటే వాళ్ళు ఎంత పరిశోధన చేశారో మనకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఇతను ఈరోజు అతనికి కొంప మునుగుతుంది కాబట్టి, అలాగే తదుపరి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా రాబోతున్నారు కాబట్టి తప్పించుకోలేని మార్గాల్లో ఎట్టొకట్ట బయటకు వచ్చేసి ఈ సాక్షులను కావచ్చు లేకపోతే మిగిలిన విషయాలను కావచ్చు అతను అంటే మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసే భాగంగా ఈరోజు న్యాయమూర్తి ముందు వాపోయినా కూడా న్యాయమూర్తి మరి రేపు పొద్దున ఏ విధంగా తీర్పిస్తాడో చూడాలి. ఇప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే తీర్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు కదా. కాబట్టి అవకాశం ఉండదని అయితే నేను భావిస్తున్నాను. చూడాలి. అతను ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు వేరు. ఈ నేర పరిశోధనకు సంబంధించి విచారణలో ఈ విచారణ సంస్థలు చాలా చక్కగా అయితే కార్యక్రమం నిర్వహించే మాత్రం మనం అభినందించి తీరాలి. ఇదే క్రమం మిగిలిన విషయాల్లో కూడా ముందుకు వస్తూ ఉంది. ఒకవైపున కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో వాళ్ళకితో పాటు వ్యాపార భాగస్వామి అన్ని విషయాలు బయటపెడుతున్నాడు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టే క్రమం అయితే జరగదు, అందరినీ అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే నేను అనుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఉద్దేశ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటారన్న ధైర్యంతో చేసుంటారండి, లేకపోతే చేయరు. అదే వాళ్ళ ధైర్యం. అదే ధైర్యం.